కాకినాడలో వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా అఖిల భారత తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొని సాహితీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మాతృభాష అయిన తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు అందించాలని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని భాష అభివృద్ధి అనుకూలంగా మార్చుకొని ఎన్నో నూతన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. చారిత్రాత్మకంగా భౌగోళికంగా తెలుగు వారికి కాకినాడ ఎంతో ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది. ఇక్కడ మెక్రారెన్ స్కూలు, పిఠాపురం రాజావారి కళాశాల, రంగరాయ వైద్య కళాశాల, ఓడరేవు పరిశ్రమలు, ఇంకెన్నో సంస్థలు ఉన్నాయి. శ్రీ దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు మొదలుకొని ఎంతోమంది కవులు, రచయితలు, సినీ ప్రముఖులు కాకినాడ యొక్క ఖ్యాతిని నిలబడిపోయేశారు. మన రాష్ట్రంలో నాకు తెలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటై ఇంకా కొనసాగుతున్న నగరం ఏమైనా ఉందంటే అది కాకినాడ మాత్రమే అని చెప్పి నేను భావిస్తున్నాను. దేశంలో మనకి చండీగఢ్కి ఎలా పేరుందో మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడకి అలాంటి మంచి పేరు ఉంది. ఈ కాకినాడ వేదికగా భావి తరాలకు